హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. వివేకా గారి హత్య కేసు ఎంతకీ తేలనంటుంది పాపము. అసలు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ప్రజలు ఎంత బాధపడినారో తెలియదు, కానీ వివేకా గారి హత్య కేసులో నిజాలు బయటకు రాకపోతే అంతే బాధపడుతున్నారు. రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడైన వివేకా గారి హత్య కేసులో అసలు చూడరాని ట్విస్టులు, చెప్పరాని మాటలు, అసలు మనం ఎక్కడా చూడని కొన్ని వింతలు ఇక్కడ మాత్రమే వివేకా గారి హత్య కేసులో మాత్రమే దొరుకుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎవరో గొడ్డలతో నరికి చంపినారు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ తర్వాత ఈ A1 A2 ముద్దాయిల కింద అవినాష్ రెడ్డిని వీళ్ళని చూపించేదానికి లేదు ఆయన గుండెపోటుతో చనిపోయినాడు అని చెప్పి అన్నారు. ఈ రెండు ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే పాపం సునీత అంటే వాళ్ళ కూతురే, సొంతం వాళ్ళ కూతురే, వివేక గారి కూతురే ఆయన చంపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం నిజము? అందరూ జగన్మోహన్ రెడ్డి గారి లాగే ఉంటారా? తండ్రి లేకపోతే మనం ఎలాగైనా పదవులు మనకు వచ్చేస్తాయి, మనం సీఎం అవ్వచ్చు అని చెప్పి అందరూ అలాగ ఆలోచించారు కదా. పాపము ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఆమెకు లేదు. ఎందుకు చంపుకుంటారు ఊరిని అనవసరంగా? తండ్రి బిడ్డకీయకుండా ఆస్తి ఇంకెవరికి ఇస్తాడు? ఖచ్చితంగా సునీత గారికే వస్తుంది ఆస్తి. ఎటు చూసినా కూడా సునీత గారికి ఈ కేసుకి అసలు సంబంధం లేదన్నట్టే ఉన్నది. ఎందుకంటే ఆస్తిలో వాటా సునీత గారికే వస్తుంది, పదవి మీద ఆకాంక్ష సునీత గారికి లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ డాక్టర్ కాబట్టి. ఇంకా చెప్పాలంటే బిడ్డల మీద కానీ లేదా ఇంకెవరికైనా ఆస్తి పోతుందనే ఆలోచన కానీ ఆ బాధ కానీ సునీత గారికి లేదు, అట్లా వివేకం గారికి కూడా లేదు. ఒకటి దీనివల్ల లాభం ఎవరికంటే అటు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది సోకాల్డ్ నాయకులకి ఈ హత్య చాలా ఉపయోగపడింది. ఎంపీ పదవి ఎవరైతే ఆకాంక్షించారో వాళ్ళకి ఇది బలంగానే వాళ్ళకు ఉపయోగపడింది. ఎందుకంటే వివేకం గారు ఆ కడప నియోజకవర్గంలో ఎంపీ ఖచ్చితంగా రాజారెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు, వేరే వాళ్ళకి ఇచ్చేదానికి లేదు అని చెప్పి గతంలో కూడా ఎన్నోసార్లు వాదించాడు ఆయన. కాబట్టి ఆ ఎంపీ పదవికి ఎవరు అడ్డము? వివేకా గారు. వివేకా గారు లేకపోతే ఎవరికి లాభము? ఆ పార్టీ ఎవరైతే ఆ పార్టీలో ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే లాభం. కాబట్టి ఈ హత్య వాళ్ళే చేయించవచ్చు, వాళ్ళే చేసుండొచ్చు అని చెప్పి సునీత గారు గతంలో కూడా మాట్లాడినారు. కానీ ఆ మాటలన్నీ కొట్టేస్తా పెద్ద ఫ్రంట్ పేజీలో సునీత గారే ఈ కేసుకు అడ్డం పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చూడు, నరహంతకుడి దస్తగిరికి బెయిల్ సునీత కనీసం వ్యతిరేకించలేదంట. ఎందుకు వ్యతిరేకించాలి? దగ్గరుండి దానికి నాయకత్వం వహించి ఆ దస్తగిరి చేత చంపించిన వాళ్ళు ఎవరు? దస్తగిరి వచ్చి చెప్తున్నాడు కదా, నిజమే, చంపిన మాట నిజమే, దానికి ఎవడెవరైతే నాకు సపోర్ట్ చేసినాడో వాళ్ళందరి పేర్లు నేను చెప్తున్నానని చెప్పినాడు కదా. ఎర్రగంగిరెడ్డి ఎవరు? మీకే తెలియాలా. వాళ్ళందరి పేర్లు చెప్పింది ఎవరు? నేను ఆ ప్రూఫ్స్ అన్నీ ఇప్పుడు మీ ముందు బయట పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే అది నిజం కాబట్టి ప్రజలు మొత్తానికి తెలుసు. దీన్ని సపరేట్గా మళ్ళీ ఇప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి చెప్పేది ఏంటంటే దానివల్ల ఎవరికి ఆదాయం, ఎవరికి మేలు జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, అక్కడున్న ఎంపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అని ప్రజలు అంటున్నారు. కానీ అవన్నీ కొట్టేసి అనవసరంగా అపంశుభం తెలియని సునీత గారి మీద ఇలా నిందలు వేయడం ఏమాత్రం కరెక్టు అని చెప్పి ప్రజానికం చాలామంది అడుగుతున్నారు. కానీ అవన్నీ మనకు అవసరంలా. ఎంతసేపటికి మనకు ఒక పేపర్ ఉన్నది, మనకు ఒక టెలివిజను ఇది ఉన్నది, దాంట్లో మనం ఏం వేసినా కూడా చెల్తుంది. మనం చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ గొర్రెలు మనం ఎలాగైనా మభ్యపెట్టచ్చు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఇలా పాపం అనవసరంగా వాళ్ళ మీద అత్యాచార కేసులు వాళ్ళ మీద వేయడం ఇది ఎంత మాత్రం కరెక్టు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? సునీత గారు మొహం చూస్తే మీకు అలా అనిపిస్తుందా? ఒకవేళ ఆమె హత్య చేసి ఉండాలనుకుంటే ఆమె మళ్ళీ మా నాన్నగారి కేసులో ఎవరో నిందితులు తేలేంత వరకు నేను ఈ కేసును క్లోజ్ చేసేదానికి లేదని చెప్పి ఆమె ఎందుకంటుంది? ఆమె మీరు చెప్పినట్టు తప్పు చేస్తుంటే ఆమె మళ్ళీ ఎందుకు ఈ కేసును లేవనెత్తుతుంది? అంటే ప్రజలు మీ దృష్టికి అంత పనికి మాలిన సన్నాసులాగా కనపడుతున్నారా? దీనికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గరున్న మీ ప్రజలే, మీ కార్యకర్తలే సమాధానం చెప్తారు. మీ మనస్సాక్షిగానే అనిపించడం లేదా? నిద్రపోయేటప్పుడు కనీసం ఈ తప్పు మనం చేసామని అనిపించడం లేదా? అదే అంట దస్తగిరి కేసు, అసలు దస్తగిరికి బెయిల్ ఇచ్చినప్పుడు ఆమె వ్యతిరేకించలేదంట. వచ్చే ఎన్నికల వరకు పూర్తి కాకుండా చేసే యత్నం. ఎందుకు పూర్తి కాకుండా చేసే యత్నం? ఆమెకేం అవసరం పాపము? ఆమె తండ్రికి చావుకు ఎవరైతే కారణమో వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే కదా పాపం ఆమె అంత పోరాడుతూ ఉన్నది. అది అర్థం చేసుకోకుండా అనవసరంగా ఆమె మీద అంటే ప్రజలు కూడా మభ్యపడి రే షర్మిల గారు అలాంటి వాళ్ళే, సునీత గారు అలాంటి వాళ్ళే, వీళ్ళు తోడబుట్టిన వాళ్ళు కాదు
జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాజశేఖర రెడ్డికి నిజమైన వారసుడు అనేటట్టు వాళ్ళు ఎలాగైనా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలని చెప్పి ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఇది కొంచెమైనా మీకు బుద్ధి అనిపిస్తుందా? అది అంట ఇక్కడ చూడండి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో విచారణ, నర్రెడ్డి సునీత అడుగడుగున అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ భాస్కర్ రెడ్డి. అసలు నిజం చెప్పాలంటే భాస్కర్ రెడ్డి చెప్పారంట, దీనికి పునాది వేసిందే భాస్కర్ రెడ్డి గారు. ఇది అంత ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చిన్న విషయం కాదు, చాలా పెద్ద పెద్ద తలకాయలు తింటే ఇన్వాల్వ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి నాడు కూడా చెప్పినాడంట, ఏం చెప్పినాడంటే ఇది లోకం పోకడ. ఏమన్నాడంటే ఆయన, లేదు ఇది ఖచ్చితంగా మనం గెలవాలంటే ఈయన అడ్డం అనుకుంటే మీకు చేయాల్సింది మీరు చేయండి, అది నాకు చెప్పాల్సిన అవసరం లే, మీరు ఏం చేస్తారో చేసేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పినాడంట. దాన్ని అమలు చేసింది ఎవరు మీకు తెలుసుంటుంది. ఇంత జరుగుతూ ఉంటే ఏ అన్యం పుణ్యం తెలియని మనిషిని తీసుకొని వచ్చి ఆమె కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే సొంత చెల్లెలు మీరు ఆనందం చూస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ సొంత చెల్లెల్ని రోడ్లోకి నెట్టేశారు, కన్న తల్లిని రోడ్లోకి నెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిన్నాయన కూతురు, చిన్నాయనతో గతంలో కూడా మీకు ఆస్తి వివాదాలు జరిగినాయి అన్న విషయం అందరికీ తెలుసు. మీరు ఆ వివేక గారిని కొట్టినారన్న విషయం కూడా అందరికీ తెలుసు. మీరు ఆయన్నే ఏంది మిమ్మల్ని కన్న తండ్రిని కూడా కొట్టినారని చెప్పి బయట సమాజం అనుకుంటా ఉంది. ఇవన్నీ మభ్య పెట్టాలని చూస్తే జరగదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. పాపం అనవసరంగా ఆమె మీద ఎందుకు లేనిపోని నిందలేస్తారు మీరు అని సమాజం అడుగుతూ ఉన్నది. నేను మళ్ళీ మిమ్మల్ని అడిగే విషయం ఏంటంటే, మీ దగ్గర సరైన ప్రూఫ్స్ ఉన్నాయా? ఒకవేళ ఆమె తప్పు చేసుంటే, ఆమె హత్య చేపించుంటే మళ్ళీ ఆమె ఎందుకు పదే కేసులు లేవనెత్తుంది? సరే పోయింది ఏదో పోయింది, పేడ అంతటితో వదిలేయచ్చు అని చెప్పి అనుకోవచ్చు కదా. ఆ వదలడం లేదంటే ఖచ్చితంగా దీంట్లో ఎవరో నిజమైన నిందితుడు ఉన్నాడు, వాడిని కాపాడుతా ఒక బలమైన తలకాయ, ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు మీద కూడా 32 కేసులు ఉన్నాయి, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ నేను ఏ వీడియో తీసుకోవాలన్నదే నాకు ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.